అసలు వీణా మేడం గురించి నీకెలా తెలుసు? ఇవాళ నేను పాప మీ ఆఫీస్కి వచ్చి వీణా మేడంని కలిసాం. మీరు మా ఆఫీస్కి రావడం ఏంటి? వీణా మేడంని కలవడం ఏంటి? అవునయ్యా, ఆ మేడం పాపని 2 సార్లు కాపాడి మనకెంతో సాయం చేసింది. అంత మంచి మనిషికి రుణపడి ఉండడం అంటే ఇదేనా? మంచి వాళ్ళకి మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకూడదయ్యా. అలా చేస్తే ఆ దేవుడు కూడా చూస్తూ ఊరుకోడయ్యా. తప్పులు అందరూ చేస్తారు. కొందరు మాట జారి తప్పు చేస్తారు, ఇంకొందరు చెయ్యి జారి తప్పు చేస్తారు. ఆ మాత్రం దానికే నువ్వు పౌరుషానికి పోయి ఎవ్వర్నీ పనుల్లోకి వెళ్ళనివ్వకుండా నీ కడుపు మార్చుకుంటుందే కాకుండా అందరి కడుపులు మాడుస్తున్నావు. ఎవ్వరూ చెయ్యకూడని తప్పు చేస్తున్నావయ్యా. అసలు నువ్వు ఏం చేద్దామని ఈ సమ్మె చేస్తున్నావు? చెప్పయ్యా, చెప్పు. ఇన్నేళ్లుగా మన కుటుంబాన్ని పోషిస్తూ అన్ని విధాలా మనకు అండగా ఉన్న ఆ ఫ్యాక్టరీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచించి నీ వంతు కృషి చేయకుండా ఫ్యాక్టరీకి చెడ్డ పేరు తెస్తూ మూతపడే స్థితికి తీసుకొస్తావా? నీకిది న్యాయం అనిపిస్తుందా? నాన్న, వీణక్క చాలా మంచిది నాన్న. అక్క నిన్ను కొట్టి తప్పు చేసిందనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. కావాలంటే అక్క తరపున నేనే నీకు సారీ చెప్తున్నాను. అక్కని మాత్రం బాధ పెట్టొద్దు నాన్న, ప్లీజ్. చూడు, ఏదో 1-2 సార్లు సాయం చేసిందని ఆ వీణా మేడం బాధపడకూడదు అని కోరుకుంటుంది నీ కూతురు. ఆ మాత్రం విశ్వాసం కూడా నీకు నీ ఫ్యాక్టరీ మీద లేదు. అయినా ఇంత చెప్పాక కూడా నీలో చలనం రాకపోతే నీలాంటి విశ్వాసఘాతకుడితో ఇంకొక క్షణం కూడా నేను కాపురం చెయ్యలేను. వెంటనే నేను నా కూతుర్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఏంటి డాడ్, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు? హ్యాపీగా ఉండాలా? దేనికిరా? దేనికేంటి డాడ్? కంపెనీ రూల్ ప్రకారం తన వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే వీణా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా రిజైన్ చేస్తానంది కదా. ఎలాగో ఇక టైం లేదు, నెక్స్ట్ జరగబోయేది కూడా అదే. కాబట్టి మనం హ్యాపీగా ఉండాలి డాడ్. కమాన్, చీర్ అప్. నువ్వు వీణని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు రిషి. మనకు తెలియకుండా వీణ ఏదో చేస్తుంది. అదేంటో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఇంకా తనకంత సీన్ లేదు డాడ్. ఏదైనా ప్లాన్ చేసి ఉంటే ఈ పాటికే చేసి ఉండేది. తన దగ్గర నో మోర్ ఆప్షన్స్. వీణా ఇంకేం చేయలేదని మీకు ఇప్పుడే నిరూపిస్తా, చూడండి డాడ్. ఏంటి సార్, మీకు ఇంకా మెటీరియల్ సప్లై చేయలేదని గొడవ చేయడానికి వచ్చారా? కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం తప్ప మీరు ఇంకా చేసేదేం లేదు. ఎందుకంటే మా వర్కర్స్ ఇంకా స్ట్రైక్ ఆపలేదు. నమస్తే మేడం. మీకోసమే వచ్చాం, మమ్మల్ని క్షమించండి మేడం. ఇచ్చిన మాట ప్రకారం మీరు మెటీరియల్ పంపించి మీరు మాట నిలబెట్టుకున్నారు మేడం. అలాగే మీకు థ్యాంక్స్ కూడా చెప్పాలి మేడం. మీరు టైంకి మాకు మెటీరియల్ పంపించడం వల్లే మేము ఇవాళ మా బయర్స్ దగ్గర మాట పడకుండా ఉన్నాం మేడం. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏమిటంటే మేడం, మీ వర్కర్స్ ఇంకా స్ట్రైక్లోనే ఉన్నారు. అయినా అవన్నీ మాకు అనవసరంలే మేడం. మీ బ్రాండ్ నేమ్తో
మాకు మెటీరియల్ వచ్చింది, మాకంతే చాలు మేడం. అసలు మీలాగా మాట మీద నిలబడే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విషయంలో మేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మేడం. ఉంటాను మేడం. వీణా, మన కంపెనీ వర్కర్ స్ట్రైక్ ఆగలేదు, మన ఫ్యాక్టరీలో పని జరగలేదు. అలాంటప్పుడు వాళ్ళకి మెటీరియల్ ఎలా సప్లై అయింది? నువ్వు అమాయకుడు అనుకున్నాను, కానీ అసలు లోక జ్ఞానమే లేనివాడివని ఇవాళ నాకు అర్థమైంది రిషి. చూడు వీణా, జరిగిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి ఇంకా ఇంకా తప్పులు చేస్తున్నావు. వేరే ఫ్యాక్టరీలో వర్కర్స్ని పెట్టి పని చేయించినంత మాత్రాన మన ఫ్యాక్టరీలో ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అనుకుంటున్నావా? మీరు నిజంగా సూపర్ మావయ్య గారు. మీ అనుభవం అలాంటిది. ఎప్పుడు మావయ్య గారితో తిరగడం కాదు రిషి, ఆయన తెలివితేటల నుంచి, ఆయన అనుభవం నుంచి కొంచెమైనా నేర్చుకో రిషి. చూడు, నేను చెప్పకుండానే మావయ్య గారు ఎలా గెస్ట్ చేశారో. మీరు టూ ఇంటెలిజెంట్ మావయ్య గారు. తప్పు చేస్తున్నావు వీణా. ఈ విషయం మన ఫ్యాక్టరీ యూనియన్ వాళ్ళకి తెలిసిందంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా చెయ్యాలంటే దానికంటూ ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి. తెలుసు మావయ్య, కానీ ఏం చేస్తాం? ఇచ్చిన మాట కోసం అలా చేయక తప్పలేదు. టైంకి మెటీరియల్ సప్లై చేయడమే కదా మన మెయిన్ టాస్క్. వీణ టైం అయిపోయింది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాధ్యతలకి రిజైన్ చేయడమే ఆలస్యమని సంబరపడిపోతున్నారా? అప్పుడే ఏం చూశారు? ముందుంది ముసళ్ళ పండుగ. హేరా, ఇప్పుడు చెప్పు, హ్యాపీగా ఉందామా? మనం హ్యాపీగా ఉండకపోయినా పర్లేదు డాడ్, దాన్ని మాత్రం హ్యాపీగా ఉండనివ్వను. చెప్పండి సార్. ఏం చేస్తున్నావు సూర్య? అవతల మీ యూనియన్ వాళ్ళ కళ్ళు గప్పి ఆ వీణ బయట వేరే ఫ్యాక్టరీలో వర్క్ చేయించుకొని మెటీరియల్ సప్లై కూడా చేస్తుంది. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? సార్, అదేది మాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, వెంటనే వేరే యూనియన్ వాళ్ళతో మాట్లాడి ఈ గొడవ మొత్తం పెద్ద చేయండి. దెబ్బకి వీణ కాళ్ళ మీద పడాలి. ఇంకెన్ని గొడవలు పడాలి సార్? ఇప్పటికే ఫ్యాక్టరీ గొడవలు మా ఇంటి వరకు వచ్చాయి. జరిగింది చాలు సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మొదటికే మోసం వచ్చేటట్టుంది సార్. నా భార్య కూడా నా మీద అలిగి నా కూతుర్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు నేను తను ఆపాలి. నేను మళ్ళీ చేస్తాను సార్. హలో సూర్య, సూర్య కట్ చేశాడు డాడ్. మనకి తెలియకుండానే ఏదో జరుగుతుంది డాడ్. చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం.